ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయిన రాత్రంతను కూడా మీరు కృప చూపించారు, మీ సహాయము దయచేశారు. మా యొక్క గృహాల చుట్టూ మీ కంచె వేశారు, కాపుదల అనుగ్రహించారు. అందును బట్టే మేము ఈ ఉదయకాలంలో సజీవులంగా ఉన్నాము నాయన. అయా, మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మా వివేచన, మాకున్న మరేది కూడా ఈరోజు మమ్మల్ని సజీవంగా నిలపలేదు. కానీ నీ కృప మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఈ ఉదయాన్న ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసింది నాయన. కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను అని ఇర్మియా 15వ అధ్యాయం 20వ వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా నాయన, ఎవరైతే నాయన వారిని పడగొట్టాలని చూస్తున్నారో, ఎవరైతే నాయన బిడ్డలను కృంగదీయాలని చూస్తున్నారో, ఎవరైతే వారిని ఆర్థికంగాను ఆత్మీయంగాను అయా అన్ని విధాల నష్టపరచాలి, సమస్యలను సృష్టించాలనుకుంటున్నారో, ఎవరు ఎన్ని చేసినా గాని వారిని పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా చేయబోతున్నందుకు వందనాలు. అంత బలంగా వారిని మార్చబోతున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క విలువైన వాగ్దానమును స్థిరపరచమని అడుగుతున్నాం. అయా, ఎంతో మంది బిడ్డలు లేవగానే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా ఈ ప్రార్థనల ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. ఆయన వారందరినీ కూడా ఇంకనూ కూడా ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈరోజు ఎన్నో ఆలోచనలు, మరెన్నో ప్రణాళికలు, ఎన్నో తలంపులు వారు కలిగి ఉంటున్నారు. అన్ని విషయాల్లో మీ చిత్తానుసారముగా వారి జీవితాల్లో జరిగించండి. ఎవ్వరు కూడా తమని తాము తక్కువ వారమని అనుకోకుండా, మేము ఏమి చేయలేము అనే అపవాది యొక్క బలహీనమైన ఆలోచనలు ఈరోజు కలిగి లేకుండా, నేను నా దేవుని వలన ఏదైనా సాధించగలననే విశ్వాసంతో వారు ముందుకెళుతూ వారి ప్రతి పనిలో కూడా వారు అద్భుతంగా ఫలించడానికి సహాయం దయచేయండి. క్రొత్త కార్యాలను దీవించండి. ఆగిపోయిన పనులను కూడా మరలా నూతన పరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా, జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో, వివేచనతో, బద్ధకము లేని వ్యక్తిత్వముతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండగా క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, వారు అనుకున్నవి సాధించడానికి కృప చూపించండి. అయా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ని మీకు అప్పగిస్తున్నాం. అన్నీ కూడా సజావుగా కొనసాగడానికి, అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు వారికి కలగకుండా గృహము చుట్టూ మీ కంచె వేయండి. ఏ దుష్టుడు కన్ను వారి మీద పడకుండా మీరే వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రయాణాలను దీవించండి తండ్రి. ఆకాశ మార్గమున వెళుతున్నా, రోడ్డు మార్గమున వెళుతున్నా, నీటి మార్గమున, రైలు మార్గమున వెళుతున్నా, ఏ వాహనం పైన వారు ఉంటున్నా ఎటువంటి అపాయం, ఎటువంటి ప్రమాదం ఏ బిడ్డకు సంభవించకుండా ఈ రోజంతా వారందరినీ క్షేమముగా ప్రయాణించే కృప చూపించండి తండ్రి. ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య పరిస్థితులు ఎవరికి రాకుండా, ఆర్థికంగా అప్పు చేయాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరు చవి చూడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని, సంతృప్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అపవాది ఉచ్చుల్లో పడకుండా, లోకమాయలోకి వెళ్ళిపోకుండా, మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొనకుండా
వాక్య జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. సమాధానముగా, ప్రశాంతముగా, నెమ్మదిగా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా జీవించే గొప్ప కృప మాకు అనుగ్రహించమని, అయ్యా మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఒక్కరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసుకొనమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.